వార్తల్లోకి తిరిగి స్వాగతం. మానసిక ఒత్తిడి, సమయ పాలన లేని భోజనం తదితర కారణాల వలన శరీరంలో మినరల్స్, కాల్షియం నిల్వలు తగ్గి హార్మోన్స్ అసమతుల్యం ఏర్పడి అల్సరు, గ్యాస్ ట్రబుల్, కీళ్ల నొప్పులు వంటి వ్యాధుల బారిన పడతారని ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు తెలిపారు. నేడు అరండలపేటలోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద హాస్పిటల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకృతి అందించిన మూలికల సహాయంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమర్థవంతమైన చికిత్స అందించవచ్చని అన్నారు. ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరం నందు ఉచితంగా ప్రజలందరికీ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, సోరియాసిస్, సెక్స్ సమస్యలు, గ్యాస్ ట్రబుల్ వంటి దీర్ఘకాలికమైన వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ క్యాంపు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ వైద్య సలహాలు, మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మనం సాధారణంగా చూసినట్లయితే మన వయసుతో పాటుగా మనం చేసే కొన్ని రకాల పనులు, తీసుకున్న ఆహారంలో కొన్ని ఆహారంలో లోపాల వల్ల కీళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తాయి, కాల్షియం మినరల్స్ వంటి తగ్గి. అదేవిధంగా మనం చేసే కొన్ని రకాల పనుల వల్ల మానసిక ఒత్తిడి శరీరంపై ప్రభావం చూపి సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు మరియు హార్మోన్ల అసమతుల్యత, దీనివల్ల సెక్స్ సమస్యలు వంటివి వస్తాయి. ఇటువంటి వ్యాధులకు ప్రకృతి ప్రసాదించిన ఈ ఆయుర్వేద వనమూలికలతో తయారైన ఈ మందులతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేరళ ప్రాచీన వైద్యం ద్వారా కూడా ఇక్కడ పంచకర్మ ద్వారా కూడా వైద్యం అందించడం జరుగుతుంది. కాబట్టి మన నగర ప్రజలందరూ ఈ ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన. తాజాగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఫలితాలలో తమ విద్యార్థి సుధీర్ ఓపెన్ కేటగిరీలో 204వ ర్యాంకును కైవసం చేసుకున్నాడని ప్రీమియర్ కోచింగ్ అకాడమీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. గత 7 సంవత్సరాలుగా తమ విద్యార్థులు పోటీ పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. ప్రణాళికాబద్ధమైన శిక్షణతో పాటు తాము అందిస్తున్న షార్ట్ కట్స్ టెక్నిక్లు వారి విజయానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రస్తుతం వెలువడిన ఎస్ఎస్సి సిజిఎల్కు అనూహ్య స్పందన వస్తున్నదని అన్నారు. ప్రీమియర్ అకాడమీలో గత 7 సంవత్సరాల నుంచి అన్ని రికార్డులు మంచి ర్యాంకులుగా సాధించుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరానికి గాను స్టార్టింగ్లోనే అంటే మొదటి 6 నెలల్లో అంటే స్టార్టింగ్ ఇయర్లో మన స్టూడెంట్ బిళ్ళ సుధీర్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్స్లో నిన్న వెలువడిన ప్రకటన ఫలితాల్లో తనకి 204 ర్యాంకుని మన సౌత్ ఇండియా మొత్తానికి కలిపి సౌత్ ఇండియాలో 204 ర్యాంకుని సాధించాడని తెలియచేయటకు చాలా ఆనందపడుతున్నాం. ఈ 204 ర్యాంక్ రావడానికి ఒక అర్థమెటిక్ రీజనింగు, నేను చెప్పిన సబ్జెక్ట్స్తో పాటు జనరల్ నాలెడ్జి, ఇంగ్లీషు, ఆ అధ్యాపకుల్ని, నెక్స్ట్ తన ఈ అభ్యర్థి అయిన బిల్లా సుధీర్ తన యొక్క ప్రిపరేషను తను కరెక్ట్గా చెప్పినట్టుగా టైంకి వచ్చి కూర్చొని టైంకి ప్రిపేర్ అయ్యి తన యొక్క రిజల్ట్ని చాలా అద్వితీయంగా చూపించినందుకు ఆనందపడుతున్నాను. 8 నెలలుగా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నాను. ఎస్ఎస్సి సిజిఎల్ కోసం ఇక్కడ జాయిన్ అయ్యానండి కోచింగ్. నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సీ మ్యాథ్స్ పైన చూడండి. నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సీ మ్యాథ్స్. సో నాకు ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్ ఒకటే వచ్చు. బట్ సార్ అర్థమెటిక్లో షార్ట్ కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా. సో అర్థమెటిక్లో సార్ చెప్పిన షార్ట్ కట్స్ వల్లే నేను చాలా యూస్ఫుల్ అయ్యాయి నాకు. అలాగే మిగతా ఫ్యాకల్టీస్ వల్ల కూడా జనరల్ నాలెడ్జ్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, సో వాళ్ళ వల్ల కూడా నాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి ఈ క్లాసెస్. సో సార్ చెప్పిన యాస్టీస్ ఆయన షార్ట్ కట్స్ కానీ, ఇంకోటి జీకే సార్ చెప్పిన కొన్ని లాజిక్స్ కానీ గుర్తుపెట్టుకోవడం కోసం ఎలా గుర్తుపెట్టుకోవాలి జీకే అనేది, అవన్నీ కూడా నా ఎఫ్సీఏ సెలక్షన్కి చాలా దోహదపడ్డాయి. ఈ ఎఫ్సీఏ జాబ్ రావడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మిగతా సెలెక్ట్ అయిన మా విద్యార్థులు కూడా మా విద్యార్థులకు అభినందనలు తెలియజేసుకుంటాం. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా కార్యక్రమం నిర్వహించిన జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు నిరసనగా నేడు విద్యార్థి సంఘాలు నగరంలో ఆందోళన నిర్వహించాయి. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, డివైఎఫ్లకు చెందిన విద్యార్థి నాయకులు ఈ ఆందోళనలో పాల్గొని తక్షణమే కన్నయ్యను విడుదల చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నదంటూ ఆరోపించారు.
సార్ ఇది అడగదు ఆ పక్కన స్కేల్ పెడతాం మాట్లాడాలి ఫ్రీగా చెప్పినా చేద్దాం ఓకేనా మీరు మాత్రం అడగదు అర్థం చేసుకో మమ్మల్ని ఇంటికి వాకండి దేశంలో మతోన్మాదాన్ని ప్రోత్సహించే విధంగా ఈరోజు పోలీస్ చర్యను చూసుకోవచ్చు. ఎందుకంటే దీనికి నిదర్శనం ఈరోజు దిష్టిబొమ్మ తగలబెట్టద్దు అని చెప్పి అబ్జెక్షన్ పెట్టారు. ఓకే అని చెప్పి పక్కనుంటే పోలీసులు మమ్మల్ని కావాలని రెచ్చగొట్టి ఈరోజు దిష్టిబొమ్మలు లాక్కొని ఈరోజు ఏదైతే మతోన్మాదులు తీవ్రవాదులకి ఈరోజు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా దీన్ని సపోర్ట్ చేస్తా ఉన్నాయి. ఈరోజు జేఎన్యూలో చూసుకుంటే జేఎన్యూలో జరుగుతుంది ఏంటి అసలు? జేఎన్యూలో ఆ మూమెంట్ లో పాల్గొని దేశానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చింది ఏబీవీపీ, కానీ అరెస్ట్ చేసింది ఎవరిని? వామపక్ష విద్యార్థి సంఘాలని. కాబట్టి ఈ దేశం ఎట్టెళ్తుంది అనేది ఈరోజు విద్యార్థులు ప్రజానికి చూడాలి. ఈ వైపు నిజాన్ని నిరూపణకు చూడాల్సిన అవసరం ఉంది. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయవద్దు. జేఎన్యూ ఘటనపై బీజేపీ నాయకులు. కిడ్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ట్రాఫిక్ పై అవగాహన కలిగించేందుకు నగరంలో ర్యాలీ. కొరటపాడులోని షిరిడి సాయి మందిరంలో ఘనంగా ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.